హాయ్, ఈ వీడియోలో మనం సేల్స్ఫోర్స్లో ట్రిగర్స్ గురించి తెలుసుకుందాము. ట్రిగర్ ఈజ్ అ పీస్ ఆఫ్ కోడ్ దట్ ఎగ్జిక్యూట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డేటా మ్యానిపులేషన్ ఈవెంట్ అకర్స్. సో జనరల్గా ఇప్పుడు మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాము, కస్టమ్ రికార్డ్స్ కానీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో కూడా మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాం కదా. న్యూ బటన్ పైన క్లిక్ చేసి ఇట్లా న్యూ బటన్ పైన క్లిక్ చేసి ఆర్ఎల్స్ కోడ్లో ఫీల్డ్స్ క్రియేట్ చేయడం, ఆర్ఎల్స్ డేటా లోడర్, వర్క్ బెంచ్ త్రూ ఎనీ మీన్స్ మనం ఇన్సర్ట్ చేసిన ఆర్ఎల్స్ ఇట్లా అప్డేట్ చేసినా కూడా మనకి సంథింగ్ షుడ్ హ్యాపెన్. అంటే సంథింగ్ ఈవెంట్, ఇవన్నిటిని ఈవెంట్స్ అంటాము. లైక్ నేను బిఫోర్ సేవింగ్ ఎ రికార్డ్ ఆర్ ఆఫ్టర్ సేవింగ్ ఎ రికార్డ్ ఏం అవ్వాలి అని డిఫైన్ చేయడానికి ట్రిగ్గర్స్ వాడతాము. సో జస్ట్ ఈ డిఎంఎల్ ఈవెంట్స్, డిఎంఎల్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అండ్ డిలీట్, ఈ 4 ఆపరేషన్స్ ఎప్పుడు పర్ఫామ్ అయినా కూడా మనం ఆ పీస్ ఆఫ్ కోడ్ ఏం చేయాలి అని చెప్పడానికి మనం ట్రిగ్గర్స్ యూజ్ చేస్తాము. సో లైక్ ఆల్రెడీ మనకి ఫ్లోస్ ఉన్నాయి, లైక్ అడ్మిన్ ఆటోమేషన్ ప్రాసెస్ ఉన్నాయి, లైక్ వాలిడేషన్ రూల్స్ ఉన్నాయి. ఏమైనా ఎర్రర్స్ కావాలంటే త్రో చేయడానికి వాలిడేషన్స్ రూల్స్, వన్ ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్లోకి డేటా పంపించాలి అంటే ఫార్ములా ఫీల్డ్స్, అండ్ ఫ్లోస్లో కూడా మనం ఈమెయిల్ పంపించవచ్చు. వాలిడేషన్ ఎర్రర్స్ త్రో చేయాలంటే అక్కడ నుంచి కూడా చేయవచ్చు, రైట్? సో ఆల్రెడీ పాయింట్ అండ్ క్లిక్ టూల్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ట్రిగ్గర్, రైట్? అంటే మనకు అన్ని వాలిడేషన్ రూల్స్ అండ్ ఫార్ములా ఫీల్డ్స్, ఫ్లోస్ ఇవన్నీ ఆల్రెడీ మనకి సేల్స్ఫోర్సే జస్ట్ అడ్మిన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. మళ్ళీ ఎందుకు డెవలప్మెంట్ కంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం కాల్అవుట్స్ అంటే ఇంటిగ్రేషన్ చేయాలనుకున్నప్పుడు అండ్ కస్టమ్ వ్యాలిడేషన్స్, నార్మల్ వ్యాలిడేషన్ రూల్స్లో కానీ వర్క్ ఫ్లో రూల్స్లో అట్లా కొన్ని కండిషన్స్లో మనం మెయిల్ సెండ్ చేయలేకపోవడం ఆర్ ఎల్స్ ఎర్రర్ ఫైర్ చేయాలన్నప్పుడు మనం కోడింగ్ ద్వారా మెయిల్ సెండ్ చేయొచ్చు ఆర్ ఎర్రర్ ఫైర్ చేయొచ్చు. అండ్ ఇంటిగ్రేషన్ చేయాలనుకున్నప్పుడు అట్లా డిఫరెంట్ కేసెస్లో మనం ట్రిగ్గర్స్కి వెళ్తాము. అండ్ ఆల్సో ప్రీ పాపులేట్ ద డేటా ఇన్ ద రికార్డ్. ఇప్పుడు మనం ఈ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం, ఈ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఆటోమేటిక్గా జస్ట్ ఒక నేమ్ ఇస్తే మిగతా ఫీల్డ్స్ అన్నీ వేరే ఆబ్జెక్ట్ నుంచి ఫెచ్ చేసుకొని డేటా డిస్ప్లే అవ్వాలి. అట్లా కొన్ని ప్రీ పాపులేట్ అవ్వాలి డేటా అనుకున్నప్పుడు ఆర్ ఎల్స్ అప్డేట్ ఎనీ రిలేటెడ్ ఆర్ నాన్ రిలేటెడ్ రికార్డ్, ఎప్పుడైనా అప్డేట్ చేసినప్పుడు కూడా ఈవెంట్స్ ఏమైనా ఫైర్ అవ్వాలన్నప్పుడు మనం ట్రిగ్గర్స్కి వెళ్తాం. ఓకే థంబ్ రూల్ అంటే ఎప్పుడు మనం పాయింట్ అండ్ క్లిక్ లైక్ ఈ అడ్మిన్లో ఉన్న వాలిడేషన్ రూల్, ఫార్ములా ఫీల్డ్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు అపెక్స్ యూజ్ చేయాలి అంటే లైక్ మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్లో మనకు ఆ పాయింట్ అండ్ క్లిక్స్ ద్వారా అది మనకి సాల్వ్ అయిపోతుంది అంటే వి మస్ట్ గో ఫర్ పాయింట్ అండ్ క్లిక్ టూల్స్ లైక్ ఫ్లోస్ ఆర్ ఆటోమేషన్ ప్రాసెస్, ఏమైనా వాలిడేషన్ రూల్స్, ఫార్ములా ఫీల్డ్స్ అవన్నీ కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వాలి. వాటి వల్ల అది సాల్వ్ అవ్వట్లేదు అన్నప్పుడే మనం ట్రిగ్గర్స్కి వెళ్ళాలి. సో ఓకే, ట్రిగ్గర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామని ఐడియా అయితే వచ్చింది. సో మనకి ఇప్పుడు ట్రిగ్గర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే టూ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్, బిఫోర్ ట్రిగ్గర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్. బిఫోర్ ట్రిగ్గర్ అంటే లైక్ ఈ రికార్డ్ సేవ్ అవ్వకన్నా ముందు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదంతా బిఫోర్ ట్రిగ్గర్. వన్స్ రికార్డ్ సేవ్ అవుతుంది కదా దాన్ని ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటాము. సో ఏది ఎప్పుడు యూజ్ చేయాలి, టు వ్యాలిడేట్ ద రికార్డ్స్ బిఫోర్ దే ఆర్ సేవ్ టు డేటాబేస్. సో మనం ఇక్కడ ఈ సేవ్ బటన్ నొక్కకన్నా ముందు నేను ఇక్కడ సంథింగ్ ప్రైస్ 100 ఇస్తున్నా, నాకు ఒక వ్యాలిడేషన్ రూల్ నేను డిఫైన్ చేసా, ప్రైస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1000 అని చెప్పి. నేను సేవ్ చేస్తే అది అలౌ చేయదు. సో అది వ్యాలిడేషన్ రూల్. ఈ వ్యాలిడేషన్ రూల్ మనం నార్మల్గా స్టాండర్డ్ వ్యాలిడేషన్ రూల్స్ ఉంటాయి కదా అక్కడ కూడా రాయొచ్చు. మరి దీనికోసం స్పెసిఫిక్గా నేను అపెక్స్ క్లాస్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ 1 లైన్ వ్యాలిడేషన్ అక్కడ నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్ యూస్ కేస్ కాబట్టి మనం నార్మల్ వ్యాలిడేషన్ రూల్ యూజ్ చేస్తాం. కొన్ని కాంప్లెక్స్ సినారియోస్ ఉంటాయి, అప్పుడు మనం కోడింగ్ ద్వారా ఎర్రర్ అనేది త్రో చేస్తాం. అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, రికార్డ్ సేవ్ అయిపోతుంది డేటాబేస్కి, తర్వాత సేవ్ అయిన తర్వాత అందులో నుంచి మనం వాల్యూస్ ఫెచ్ చేసుకోవాలి,
దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆఫ్టర్ ట్రిగ్గర్స్ యూజ్ చేస్తాము. ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఆర్ రీడ్ ఓన్లీ. ఓకే, విల్ క్లియర్లీ అండర్స్టాండ్ ఎప్పుడు ఆఫ్టర్ యూజ్ చేయాలి, ఎప్పుడు బిఫోర్ యూజ్ చేయాలని చెప్పి. అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ఈవెంట్స్ ఆన్ విచ్ ట్రిగ్గర్ కెన్ ఫైర్. సో బిఫోర్ ట్రిగ్గర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ టూ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అని చెప్పాము. సో బిఫోర్ ఎప్పుడు a trigger is a set of statements which can be executed on one of the following events. బిఫోర్లో మనకి బిఫోర్ ఇన్సర్ట్ ఉంటుంది, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్. ఆఫ్టర్లో ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అన్డిలీట్. ఎందుకు బిఫోర్ అన్డిలీట్ ఉంటుంది? ఎనీ ఐడియా? ఎస్, బిఫోర్ అన్డిలీట్ అంటే అసలు డిలీట్ అంటే అన్డిలీట్ చేసిన తర్వాతనే మనకి ఏదైనా చెప్పొచ్చు. అన్డిలీట్ చేయకన్నా ముందు మనం ఏం చెప్పలేం కదా. అన్డిలీట్ అయిపోయినైతే ఆ పర్టికులర్ రికార్డ్ మనకి మళ్ళీ రీస్టోర్ అవుతుంది అట్లా, రైట్? అట్లాంటిది బిఫోర్ అన్డిలీట్ అనేది ఎక్కడ ఉండదు కాబట్టి బిఫోర్ అన్డిలీట్ మనకి సేల్స్ ఫోర్స్లో కూడా ఇవ్వలేదు, రైట్? మనకి ఈ ఈవెంట్స్ అనేవి, ఈ 7 ఈవెంట్స్ అనేవి మనకి ఎప్పుడు యూస్ చేస్తాము. బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అన్డిలీట్. ఓకే, నెక్స్ట్ వెన్ టు చూస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రిగర్స్. సో సింపుల్, లైక్ స్టాండర్డ్గా ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. సో మనం ఇప్పుడు ఈ పర్టికులర్ రికార్డ్ ఉన్నాం, ఈ రికార్డ్లోనే నేను చేంజెస్ చేస్తున్నా, ఈ రికార్డ్లో నాకు వ్యాలిడేషన్ రూల్ రావాలి, ఈ రికార్డ్లో క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నేను ఒక ఫీల్డ్ ఇస్తే ఇంకొక ఫీల్డ్లో వాల్యూ రావాలి, మిగతా ఫీల్డ్స్ వాల్యూస్ రావాలి అంటే విత్ ఇన్ సేమ్ రికార్డ్ మనం ఏం చేయాలనుకున్నా కూడా we have to go for before events, like to pre-populate any fields on same records and throw error on to validate the record. ఓకే, జస్ట్ 2 థింగ్స్ చేయాలనుకున్నప్పుడు బిఫోర్ ఈవెంట్స్కి వెళ్తాం. అదే పర్టికులర్ అకౌంట్లో, అదే పర్టికులర్ రికార్డ్లో మనం ఏమైనా ఫీల్డ్స్ పాపులేట్ చేయాలన్నా ఆర్ఎల్స్ ఏమైనా ఎర్రర్ త్రో చేయాలన్నప్పుడు మనం బిఫోర్ ఈవెంట్స్ యూజ్ చేస్తాము. ఆఫ్టర్ ఈవెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? టు అప్డేట్ ద అదర్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ డేటా, or else send email, to make callouts and to access system fields on same records. Like ఈ పర్టికులర్ రికార్డ్లో మనకి సేవ్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా లాస్ట్ మోడిఫైడ్ బై ఒక రికార్డ్ ఐడి అనేది వస్తుంది, క్రియేటెడ్ డేట్, క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై, ఇలాంటి కొన్ని స్టాండర్డ్ ఫీల్డ్స్ ఆటోమేటిక్గా వస్తాయి కదా. ఆ ఫీల్డ్స్ని మనం యాక్సెస్ చేసుకోవడంటప్పుడు ఆఫ్టర్ ఈవెంట్స్కి వెళ్తాము. అండ్ బిఫోర్ ఈవెంట్స్లో మనకు ఎలాంటి డేటా లైక్ ఈ డిఎంఎల్ క్వరీ అవసరం లేదు. ఓకే, ఈవెంట్స్ అవసరం లేదు. అండ్ ఇక్కడైతే డిఎంఎల్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు డిఎంఎల్ అవసరం లేదు? ఇది ఇంకా రికార్డ్ ఇంకా సేవ్ అవ్వలేదు. మనం రికార్డ్ సేవ్ అవ్వకనే ముందే మనకు కావాల్సిన ఎర్రర్ ఆర్ కావాల్సిన వాల్యూస్ పాపులేట్ చేద్దాం అని అనుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ డిఎంఎల్ అనేది డిఎంఎల్ అవసరం లేదు. అదే ఆఫ్టర్ ఇన్సర్ట్ అంటే ఆఫ్టర్ ఈవెంట్స్ ఎప్పుడు మనం సేవ్ పైన ప్రెస్ చేసిన తర్వాతనే ఇది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. తర్వాత అక్కడ నుంచి మనం డేటాని ఫెచ్ చేసుకుంటాం. సో మనకు ఆఫ్టర్ ఇన్సర్ట్లో, ఆఫ్టర్ ఈవెంట్స్లో డిఎంఎల్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ సింటాక్స్ ఏంటి అంటే జస్ట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ విచ్ ఆబ్జెక్ట్ అండ్ ట్రిగ్గర్ ఈవెంట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ట్రిగ్గర్ అనేది స్టాండర్డ్ ట్రిగ్గర్ అండ్ మై అకౌంట్ ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్కి మనం నేమ్ ఇచ్చాము, ఎనీ నేమ్, ఇట్ కెన్ బి ఎనీ నేమ్. ఆన్ విచ్ ఆబ్జెక్ట్? ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్, ఆన్ ప్రాపర్టీ కస్టమ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ లీడ్ అట్లా. ఓకే, అండ్ బై డిఫాల్ట్గా మనం ట్రిగ్గర్ క్రియేట్ చేసేటప్పుడు బిఫోర్ ఇన్సర్ట్ అనేది బై డిఫాల్ట్గా ఈ స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుంది. మనం ఇంకా ఈవెంట్స్ కూడా పాస్ చేసుకోవచ్చు, లైక్ ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్. మనం టోటల్గా 7 ఉన్నాయి కదా ఈవెంట్స్, ఆ 7 ఈవెంట్స్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. ఓకే, కాంటెక్స్ట్ వేరియబుల్స్ అని ఇంకొక టర్మినాలజీ ఉంది. కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటే లైక్ whenever a trigger is invoked, it has a group of supportive variables which hold runtime information during the current trigger execution, and these variables are known as trigger context variables. అంటే ఇప్పుడు మనం ఈవెంట్స్ చూసుకున్నాము, 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఒక పర్టికులర్ ట్రిగ్గర్ ఈజ్ బిఫోర్ అంటే ఇప్పుడు ఈ ట్రిగ్గర్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇది ఈజ్ బిఫోరా, ఈజ్ ఆఫ్టరా. ఒకవేళ ఈజ్ బిఫోర్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అవుతుంది మనకి అవుట్పుట్. ఈజ్ ఆఫ్టర్ అంటే ఒకవేళ ఆ పర్టికులర్ రికార్డ్ అనేది ఆఫ్టర్ సేవ్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈజ్ ఆఫ్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అవుతుంది.
ఇది ట్రిగర్ ఎగ్జిక్యూషన్. అండ్ డిఎంఎల్ స్టేట్మెంట్ మనకి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, అన్డిలీట్ ఈ 4 ఉన్నాయి కదా, అది ఈజ్ ఇన్సర్టా, ఈజ్ అప్డేట్ ఆర్ ఈజ్ డిలీట్, ఈజ్ అన్డిలీట్. అంటే ఇప్పుడు మనం పర్టికులర్ చేసే ఆపరేషన్ మనం ఇన్సర్ట్ చేస్తున్నామా, అప్డేట్ చేస్తున్నామా, డిలీటా, అన్డిలీటా. ఈజ్ ఇన్సర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అవుతుంది ఒకవేళ మనం చేసే ఆపరేషన్ ఇన్సర్ట్ అయితే. అలాగే డేటా పైన కూడా ఈ కాంటెక్స్ట్ వేరియబుల్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. లైక్ ఓల్డ్, న్యూ, ఓల్డ్ మ్యాప్, న్యూ మ్యాప్. ఓల్డ్ అంటే ఆ రికార్డ్ ఎడిట్ చేయకన్నా ముందు ఉంటుంది కదా, ఆ వాల్యూస్ని ఓల్డ్ వాల్యూస్. న్యూ అంటే బ్రాండ్గా రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మనం ట్రిగర్ డాట్ న్యూలో ఈ కాంటెక్స్ట్ వేరియబుల్లో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది లిస్ట్ ఫామ్లో స్టోర్ అవుతుంది. అండ్ ఓల్డ్ మ్యాప్ అంటే ఇందులో మనకి మ్యాప్ అంటే జనరల్గా కీ అండ్ వాల్యూ కదా, సో ఓల్డ్ వాల్యూస్ కీ అండ్ మ్యాప్ వాల్యూ పేరు లాగా స్టోర్ అవుతుంది. న్యూ మ్యాప్ అంటే న్యూ లిస్ట్ ఆఫ్ మోడిఫైడ్ రికార్డ్స్ అనేవి ఇందులో స్టోర్ అవుతాయి. విల్ సీ ఎగ్జాంపుల్స్. ఓకే, జస్ట్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఇవి 14 ఉంటాయి. ఈజ్ బిఫోర్, ఈజ్ ఇన్సర్ట్, ఈజ్ ఆఫ్టర్, ఈజ్ అప్డేట్, ఈజ్ డిలీట్, ఈజ్ అట్లా. అండ్ నెక్స్ట్ ట్రిగర్ డాట్, ప్రతి దానికి ముందు ట్రిగర్ డాట్ అని పెడతాం. ట్రిగర్ డాట్ ఈజ్ బిఫోర్, ట్రిగర్ డాట్ ఈజ్ ఆఫ్టర్, అట్లా. ట్రిగర్ డాట్ ఓల్డ్, ట్రిగర్ డాట్ న్యూ. ఓకే, అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే ట్రిగ్గర్స్ రాసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్లో ఒక ట్రిగ్గర్ మాత్రమే ఉండాలి. అండ్ ఆ ట్రిగ్గర్ జస్ట్ లాజిక్ లెస్, జస్ట్ డెఫినేషన్ లాగా ఉండాలి. మనకు కావాల్సిన లాజిక్ మొత్తం హ్యాండ్లర్స్లో రాసుకోవాలి. హ్యాండ్లర్ అంటే హ్యాండ్లర్ క్లాస్ క్రియేట్ చేసి ఆ హ్యాండ్లర్ క్లాస్లో డిఫరెంట్ మెథడ్స్ లో మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ రాసేసి ఆ హ్యాండ్లర్ మెథడ్స్ని మనం ట్రిగ్గర్లో కాల్ చేయాలి. ఎప్పుడైనా కోడ్ని బల్కిఫై చేయాలి. అండ్ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ ఆర్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ మనకి ఈ ఫర్ లూప్స్ ఉంటాయి కదా, దాంట్లో అవాయిడ్ చేయాలి. అండ్ హార్డ్ కోడ్స్ ఉంటాయి కదా, లైక్ రికార్డ్ ఐడీస్, అవి కూడా మనం హార్డ్ కోడ్ చేయకూడదు. ఓకే, సో ట్రిగ్గర్ జనరల్గా ఓవర్ వ్యూ. ఇప్పుడు లైక్ ట్రిగ్గర్ అంటే మనకి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆర్ అన్డిలీట్ ఈ ఈవెంట్ ఎప్పుడు పర్ఫార్మ్స్ అయినా, ఈ ఈవెంట్స్ ఎప్పుడు పర్ఫామ్ అయినా కూడా మనకి ట్రిగ్గర్ అనేది రన్ అవుతుంది. అండ్ స్టాండర్డ్ పాయింట్ అండ్ క్లిక్ టూల్స్ కాకుండా మనం దాని ద్వారా అవ్వకపోతే మనం ట్రిగ్గర్స్కి వెళ్తాము. ట్రిగ్గర్స్లో 2 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయి, బిఫోర్ ట్రిగ్గర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్. బిఫోర్ ట్రిగ్గర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, జస్ట్ ఆ పర్టికులర్ సేమ్ రికార్డ్లో మనం ఏమైనా ఫీల్డ్స్ పాపులేట్ చేయాలన్నప్పుడు ఆర్ ఎల్స్ ఏదైనా ఎర్రర్ త్రో చేయాలన్నప్పుడు బిఫోర్ ఈవెంట్స్ యూజ్ చేస్తాము. మిగతా రెస్ట్ ఆఫ్ ద టైం మనం ఆఫ్టర్ ఈవెంట్స్ యూజ్ చేస్తాము. అండ్ ఇందులో మనకి ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇన్సర్ట్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. లైక్ బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అన్డిలీట్. ఓకే, అండ్ కాంటెక్స్ట్ వేరియబుల్స్కి వస్తే ట్రిగర్ డాట్ ఈజ్ బిఫోర్, ట్రిగర్ డాట్ ఈజ్ ఆఫ్టర్, ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్, ట్రిగర్ డాట్ ఈజ్ అప్డేట్, ట్రిగర్ డాట్ ఈజ్ డిలీట్, ట్రిగర్ డాట్ ఈజ్ అన్డిలీట్, ట్రిగర్ డాట్ ఓల్డ్, ట్రిగర్ డాట్ న్యూ, ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్, ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్. ఇలా ఈ కాంటెక్స్ట్ వేరియబుల్స్లో మనం రన్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటాము. ఓకే, అండ్ మనం ఇక్కడ డెవలపర్ కన్సోల్కి వెళ్తే మనం ప్రీవియస్ ఎల్డబ్ల్యూసిలో డేటా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఈ గెట్ అకౌంట్ లిస్ట్ అని స్టాండర్డ్గా జస్ట్ ఒక క్వెరీ రాసి అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేసుకుంటున్నాము. ఇక్కడ న్యూ అపెక్స్ ట్రిగర్ నేమ్, సో జస్ట్ అకౌంట్ ట్రిగర్ అని ఇద్దాం. ఓకే, ఏ సబ్జెక్ట్ మీద మనం రాస్తున్నాం ప్రస్తుతానికి, అకౌంట్ పైన. సబ్మిట్, ట్రిగర్కి నేమ్ ఇవ్వాలి, అలాగే ఏ ఆబ్జెక్ట్లో సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, బై డిఫాల్ట్గా ట్రిగర్ ఈ కీవర్డ్ వచ్చేసి మనం ఇచ్చిన నేమ్ ట్రిగర్, అకౌంట్ ట్రిగర్ ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్. అండ్ ఇక్కడ ఓన్లీ బై డిఫాల్ట్గా బిఫోర్ ఇన్సర్ట్ ఒకటే వచ్చింది. మనం కావాలంటే బిఫోర్, ఆఫ్టర్ అవన్నీ ఈవెంట్స్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పర్టికులర్ మెథడ్ని నేను ఇక్కడ కాల్ చేయాలనుకుంటున్నా. అకౌంట్ హ్యాండ్లర్ని క్లాస్ నేమ్ డాట్ మనం డిఫైన్ చేసిన మెథడ్ నేమ్. ఓకే, ఇది బిఫోర్ ఇన్సర్ట్. అండ్ ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నాము కాంటెక్స్ట్ వేరియబుల్స్ అని. సో కాంటెక్స్ట్ వేరియబుల్స్ మనం ఎప్పుడు కూడా డిఫైన్ చేయాలి ఇక్కడ కోడ్లో. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను ఈ తర్వాత బిఫోర్ ఇన్సర్టే కాకుండా ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ అన్డిలీట్, ఇలా డిఫరెంట్ కాంటెక్స్ట్ ఈవెంట్స్ అనేది నేను ఈ బ్రాకెట్లో రాసినప్పుడు ఎవ్రీ టైమ్ ఈ అకౌంట్ హ్యాండ్లర్ డాట్ గెట్ అకౌంట్ లిస్ట్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను
ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా అది ఎప్పుడు కూడా రన్ అవుతుంది. సో టు అవాయిడ్ దట్ మనం కాంటెక్స్ట్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటే జస్ట్ ఇఫ్ ఒక కండిషన్ రాస్తాం, ట్రిగర్ డాట్ ఈజ్ బిఫోర్ అండ్ trigger dot is insert. సో జస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆర్ ఎల్స్ అప్డేట్ చేసినప్పుడు మాత్రమే నాకు ఈ అకౌంట్ హ్యాండ్లర్ క్లాస్కి వెళ్ళి గెట్ అకౌంట్ లిస్ట్ ఫెచ్ చేసుకోవాలి అని చెప్పి మనం ఇక్కడ సింపుల్గా డిఫైన్ చేస్తున్నాం. సో అలాగే ప్రతి అపెక్స్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేయాలంటే కాంటెక్స్ట్ స్పెసిఫిక్ వేరియబుల్స్ యూజ్ చేసుకొని మనం ఈజీగా డిఫైన్ చేస్తే లైక్ ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ ట్రూ అయినప్పుడే ఆ మెథడ్స్ రన్ అవుతాయి. ఓకే, కాంటెక్స్ట్ వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రిగ్గర్స్లో. మనం ప్రతి ఒక్క మెథడ్కి డిఫైన్ చేసేటప్పుడు, కాల్ చేసేటప్పుడు కాంటెక్స్ట్ వేరియబుల్స్ మాత్రం డెఫినెట్గా పాస్ చేయాలి. సో దట్ మనకి అన్నెసెసరీ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ ట్రిగ్గర్స్ ఓవర్వ్యూ. నెక్స్ట్ వీడియోస్లో మనం సినారియోస్ చేద్దాం, లైక్ ఎప్పుడు బిఫోర్ ఎప్పుడు వాడాలి, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఎప్పుడు వాడాలి, అండ్ ఈ కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాము. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.